ప్రభువు నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. అపోస్తలుడైన పౌలు మహాశయుడు అంటున్నారు, ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచారు గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. ఆయన నా ప్రక్కన ఉండి ప్రతి పరిస్థితులలో నన్ను బలపరిచారు. నేను బలహీనుడనే కాని నా దేవుడు నన్ను బలపరిచారని ఈ భాగంలో చెప్పడం మనం చూస్తున్నాం. అలాగే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, నేను నీకు తోడయ్యున్నాను, భయపడకుము, నేను నీ దేవుడనయ్యున్నాను, దిగుల పడకుము, నేను నిన్ను బలపరుతును అనే మాటలు మనకు కనబడుతున్నాయి. మన దేవుడు నిరంతరము మన పక్షముగా ఉండి మనము బలహీనతల చేత బాధపడుతున్న పరిస్థితులలో ఆయన నిరంతరము మనలను బలపరిచే దేవుడు. ఈ మాటలు వింటున్న మిమ్మల్ందరినీ దేవుడు బలపరిచి ఆయన మిమ్మును ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. నీవు మా ప్రక్కన నిలిచి మమ్మలను బలపరిచే దేవుడవు. మేము బలహీనులమని ఎన్నోసార్లు మీ ఎదుట మేము ఒప్పుకుంటున్నాం. మాకున్న బలము మీరే, మాకున్న ధైర్యము మీరే ప్రభువా. నీ కృప చేత మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకోండి. వారికి మీరు తోడై ఉండండి. వారి పక్షముగా మీరుండి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు చేయండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.